హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అండి. అలాగే ఇక్కడ నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో కనుక మీరు రెసిపీని ప్రిపేర్ చేసినట్లయితే బయట నుంచి తెచ్చుకున్న బిర్యానీ టేస్ట్ వస్తుందండి. అలాగే పర్ఫెక్ట్ బిర్యానీని ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలుగుతాము. ఓకే, రెసిపీని చూద్దామండి. చూస్తున్నారు కదా బిర్యానీ ఎంత చక్కగా రెడీ అయిందో. ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, ఇలాగే వస్తుంది. చికెన్ పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, రెసిపీని చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు చికెన్ని తీసుకుని దానిని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. తర్వాత అందులోకి పైదాకా వాటర్ని వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఆ సాల్ట్ వాటర్లో చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టి ఉంచాను. ఇలా చేయటం వల్ల చికెన్ వండిన తర్వాత చాలా టెండర్గాను జ్యూసీగాను ఉంటుందండి. మీకు కావాలంటే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు, కానీ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఓకే, అరగంట తర్వాత సాల్ట్ వాటర్లోంచి చికెన్ పీసెస్ని తీసేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ లెగ్ పీసెస్కి కాస్త ఘాట్లు పెట్టానండి, మసాలా లోపల వరకు వెళ్ళడం కోసం. సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ మ్యారినేషన్ అండి. అందుకు గాను ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 స్లైస్ నిమ్మరసాన్ని తీసుకున్నాను. పెద్ద నిమ్మకాయలో 1/2 తీసుకుంటే సరిపోతుందండి. ఈ 3 కూడా చికెన్కి చక్కగా పట్టేటట్లు మసాజ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక 3 పచ్చిమిరపకాయల్ని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. నేను కాస్త పెద్దగా ఉండే పచ్చిమిరపకాయలను తీసుకున్నాను, అందుకు 3 వేస్తున్నాను. లేదంటే మీరు 5 వరకు తీసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అండి. ఇది మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ కారం, తర్వాత 1 కప్పు పెరుగుని తీసుకుంటున్నానండి. ఇది 250 ml ఉండొచ్చు, 1/2 లీటర్. ఈ కప్పుతో నేను 1 కప్పు తీసుకున్నాను. పెరుగు వేయటం వల్ల చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది, మ్యారినేషన్ కూడా చక్కగా అవుతుంది. మీరు ఇక్కడ స్పైసెస్ని మీ ఇష్టానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కాస్త ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలా అన్నింటిని వేసిన తర్వాత మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీకి పట్టే మొత్తం పుదీనా కొత్తిమీరని చూపిస్తున్నానండి. ఈ పుదీనా కొత్తిమీరని నేను మొత్తం బిర్యానీ ప్రాసెస్లో కొద్దిగా అక్కడక్కడ యాడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ప్రస్తుతానికైతే నేను 1 గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి ఒక 2 గంటల పాటు నానబెట్టి ఉంటానండి. 2 గంటలు అయితే పర్ఫెక్ట్గా నానిపోతుంది. ఇంకా తక్కువ టైం ఉన్నట్లయితే 1 గంట సేపు నానబెట్టండి, కానీ ఎంత ఎక్కువసేపు నానితే చికెన్ బిర్యానీ అంత బాగుంటుంది. తర్వాత బిర్యానీ కోసం రైస్ని తీస్తున్నానండి. 2 గ్లాసుల వరకు రైస్ని తీస్తున్నాను, అంటే 500 గ్రామ్స్. చికెన్ ఎంత అయితే రైస్ని అంత తీసుకుంటే బాగుంటుందండి. మీకు కావాలంటే ఇంకాస్త ఎక్కువన్నా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే మనకి గ్రేవ్ సరిపోదన్నమాట, అందుకని. ఈ విధంగా దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టి ఉంచండి. తర్వాత ఇక్కడ నేను ఒక 3 ఉల్లిపాయలని, 2 టమాటాలని తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉల్లిపాయలని పొడుగ్గా సన్నగా కట్ చేసిన తర్వాత వాటి లేయర్స్ని విడదీయాలండి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి చికెన్ని బయటకు తీసి పెట్టాలి. వండేలోపు కాస్త కూలింగ్ తగ్గుతుంది. తర్వాత ఇక్కడ నేను అడుగు మందంగా ఉండే బిర్యానీ బౌల్ని తీసుకున్నానండి. అలాగే దాని పక్కనే 2 లీటర్ల వాటర్ని పెట్టాను రైస్ని కుక్ చేసుకోవడం కోసం. ఇది అప్రాక్సిమేట్గా 2 లీటర్స్ ఉంటుందండి. ఈ రెండింటిని ఒకేసారి నేను స్టవ్ మీద పెట్టాను. తర్వాత బిర్యానీ బౌల్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. వేసేటప్పుడు కూడా కాస్త ప్రెస్ చేస్తూ వేసామంటే వాటిని లేయర్స్ చక్కగా విడిపోతాయి. వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూ దగ్గరే ఉండి వేయించుకోవాలండి. హైలో పెట్టి వేయించారంటే ఫ్రైడ్ ఆనియన్స్ సాఫ్ట్గా అయిపోతాయి. అందుకని ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరే ఉండి సిమ్లో పెట్టే వేయించుకోవాలి. సో తర్వాత ఇక్కడ నేను మొత్తం ఆనియన్స్లోంచి 1/2 పోర్షన్ ఆనియన్స్ని సపరేట్ చేస్తున్నానండి. వీటిని మాత్రమే ఆయిల్లో చక్కగా వేగేటట్టు వేయిస్తున్నాను. అవి ఆయిల్లో చక్కగా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత సపరేట్ చేసేస్తున్నానండి. అంటే ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అన్నమాట. ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత మిగిలిన ఆనియన్స్ని
ఆయిల్లోకి లాగేస్తున్నానండి. అవి కాస్త సాఫ్ట్గానే ఉన్నాయి, ఇంకా వేగలేదు. ఇప్పుడు ఇందులోకి నేను బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేస్తున్నాను. బిర్యానీ స్పైసెస్ అంటే తెలిసిందే కదండి. చెక్క, లవంగ, యాలుక్కాయ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇలా అన్నింటినీ వేసి 1 నిమిషం పాటు వేయించండి. తర్వాత అందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, వాటిని వేసేసి కాస్త మ్యాష్ చేస్తూ కలుపుకుంటూ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను బిర్యానీ స్పైసెస్ని మనం ఎంత అయితే బిర్యానీకి వేయాలనుకుంటున్నామో వాటిని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసి సగం బిర్యానీ బౌల్లోకి, అలాగే ఇంకో సగం ఈ వాటర్ ఉంది కదండి మరుగుతుంది అందులోకి యాడ్ చేసుకున్నానండి. వాటర్ రోలింగ్ బాయిల్ వస్తున్నప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే మనం డివైడ్ చేసుకున్న బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదండి వాటిని కూడా యాడ్ చేసేయాలి. తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరలోంచి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు అందులోకి నేను నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండి దానిని యాడ్ చేసేస్తున్నాను. రైస్ని వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ వాటర్ని కాస్త టేస్ట్ చేస్తున్నానండి. ఈ వాటర్ టేస్ట్ ఎలాగ ఉండాలంటే సముద్రం నీళ్ళు ఎంత ఉప్పగా అయితే ఉంటాయో అంత ఉప్పగా ఉండాలి. అలాంటప్పుడే మనకి రైస్కి సాల్ట్ పడుతుంది, లేదంటే చప్పగా ఉంటుంది రైస్. ఆ విధంగా చూసుకొని కావాలంటే కాస్త సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఆల్టర్నేటివ్గా మనం బిర్యానీ బౌల్లో టమాటాలు వేసి వేయించుకుంటున్నాం కదా, టమాటాలు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు వాటికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసి మిక్స్ చేస్తున్నానండి. వీటిని కూడా కాస్త వేగేటట్టు 1 నిమిషం పాటు వేయించుకుంటున్నాను. ఇవన్నీను కాస్త వేగిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసుకుని మనం ముందు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసేయాలి. చికెన్ని వేసిన తర్వాత ఈ రెండూను కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చికెన్ ఉంచిన బౌల్ని కడిగి కాస్త వాటర్ వేసానండి, ఎక్కువేమి కాదు, 2 టేబుల్ స్పూన్స్ ఉంటుందేమో. ఆ వాటర్ని వేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ని టెస్ట్ చేసుకున్నానండి. అంటే మసాలా కానీ సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా పడేటైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు కాస్త సాల్ట్ తక్కువైందని యాడ్ చేశాను. మరొకసారి బాగా మిక్స్ చేసుకుని పీసెస్ అంతా అడుగుకి ఈవెన్గా పట్టేటట్టు సర్దుకోవాలండి, ఒకదాని మీద ఒకటి లేకుండా అడుగంతా అన్ని పీసెస్ సర్దుకోవాలి ఈవెన్గా వచ్చేలాగా. ఈ విధంగా బిర్యానీ బౌల్ని రెడీ చేసుకుని పక్కన పెట్టి ఉంచండి. ఈ బిర్యానీ బౌల్ రెడీ అయ్యేలోపు రైస్ కూడా చక్కగా ఉడికిపోతుందండి. చూస్తున్నారు కదా, రైస్ వచ్చేసి 70% వరకు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే ఈ చికెన్తో పాటు కూడా ఇంకా రైస్ ఉడకాల్సి ఉంటుందండి. ఎక్కువగా ఉడికించేశారంటే ముద్ద కింద అయిపోతుంది, కాబట్టి 70% ఉడికితే సరిపోతుంది. ఒకసారి రైస్ని చెక్ చేసినట్లయితే మనం గింజను పట్టుకున్నట్లయితే 2గా విడిపోతుందండి, అలా ఉడికితే చాలు. ఇప్పుడు ఈ విధంగా 70% వరకు ఉడికిన రైస్ని జాలిగరిటతో తీసి మనం రెడీ చేసుకున్న చికెన్లోకి వేసుకోవాలండి. ఈ రైస్ని కూడా ఈవెన్గా మొత్తం ఒక లేయర్ లాగా వచ్చేలాగా సర్దుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా చేయాలి. మొత్తం రైస్ని కూడా ఇలాగే వేయాలండి. ఇప్పుడు మళ్ళా సెకండ్ టైం తీసిన రైస్ని కూడా ఇదే విధంగా చికెన్ మీద వేసి ఈవెన్గా సర్దుకోవాలి. సో ఈ విధంగా చికెన్ మీద రైస్ని అంతటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి వాటిని చల్లుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని స్ప్రింకిల్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను ఫుడ్ కలర్ తీసుకున్నానండి, ఎల్లో ఫుడ్ కలర్ అలాగే రెడ్ ఫుడ్ కలర్. ఈ రెండింటిని కూడా కాస్త వాటర్లో మిక్స్ చేసి ఈ విధంగా చల్లుతున్నాను. ఇలా కలర్కి బదులు మీరు కుంకుమ పువ్వు ఉన్నా కానీ యూస్ చేసుకోవచ్చండి. తర్వాత ఒక పిండి ముద్దని మిక్స్ చేసుకుని దానిని ఇలా ఈ బిర్యానీ బౌల్ అంచులంబట నేను అంటిస్తున్నానండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి దమ్ పర్ఫెక్ట్గా అవుతుంది, ఆవిరి ఎటువైపు నుంచి కూడా బయటకు వెళ్లకుండా మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇలాగా పిండిని పెట్టిన తర్వాత పైన మూతని అరేంజ్ చేసి క్లోజ్ చేసేస్తున్నాను, మొత్తం ఎటువైపు నుంచి కూడా ఎయిర్ బయటికి వెళ్లకుండా. ఈ విధంగా బిర్యానీ బౌల్ని సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. ఆ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని స్టవ్ మీద ఒక తవా నుంచి దానిపైన బిర్యానీ బౌల్ నుంచి 20 to 25 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో.
చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా సెట్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. బిర్యానీ రెడీ అయిన తర్వాత కూడా ఒక 15 మినిట్స్ వరకు మూతని ఓపెన్ చేయకూడదండి. ఒక 15 మినిట్స్ తర్వాత అప్పుడు మనం మూతను ఓపెన్ చేయాలి. ఈ విధంగా మూతను తీసినట్లయితే చూసారు కదా బిర్యానీ ఎంత చక్కగా రెడీ అయ్యి ఉందో. వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్స్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. చూసారు కదండి రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీని మన ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.